శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. 13 జూలై నుంచి 19 జూలై వరకు గల కాలానికి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వాటి యొక్క దృష్టులు, ఇతర గ్రహాలతో కలయిక వివరాలన్నీ కూడా తెలియచెప్పుకుందాం. వృషభ రాశిలో శుక్రుడు, రవి గురులు మిథున రాశిలో, బుధుడు కర్కాటక రాశిలో, కుజ కేతువులు ఇద్దరు సింహరాశిలో, చంద్రుడు వచ్చేసి మకర రాశిలో, అలాగే రాహు కుంభరాశిలో, శనిగారు వచ్చేసి మీనరాశిలో. గ్రహస్థితులు వార ప్రారంభంలో ఈ విధంగా ఉండగా వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క గమనము మేష రాశిలోకి వచ్చి ఉన్నది. అలాగే రవి గారి యొక్క స్థితి మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నది. వారాంతంలో రవి బుధుల యొక్క కలయిక జరుగుతూ బుధాదిత్య యోగం ఏర్పడింది. ఇది చక్కటి యోగం. ఏ రాశిలో ఉన్నా కూడా మంచి ఫలితాలనే ఇస్తారు వారు. అలాగే కుజ కేతువుల యొక్క స్థితి ఆధ్యాత్మిక చింతనని తెలియజేస్తూనే సర్పదోషాన్ని తెలియచేస్తూ ఉంది. ఇది కూడా పరిహారాలు చేసుకోవలసినటువంటి దోషం. అలాగే శనిగారి యొక్క 3వ దృష్టి శుక్రాచార్యుల వారి మీద ఉంది. ఏ విధంగా అయినా సరే భార్యాభర్తల మధ్య కలహాలు రావడానికి అవకాశం ఉండడము, భార్యాభర్తలు ఇద్దరు కూడా కాస్త ఎడమొగం పెడమొగంగా ఉండడానికి అవకాశం ఉండేటటువంటి దృష్టి అన్నమాట ఇది. శనిగారి దృష్టి శుక్రాచార్యుల మీద ఉండడంతో ఆ విధమైనటువంటి ఫలితం ఉండే అవకాశం ఉంది. అలాగే రవి గురుల కలయిక మనము ఇప్పటికే నెల రోజుల నుంచి చెప్పుకుంటున్నాం. గురు మూఢమి కింద లెక్క అని. గురు రవిల కలయిక వల్ల గురువు గారి యొక్క ఆ బ్రైట్నెస్ ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది అన్నమాట. రవి గారి యొక్క కాంతి కిరణాలలో గురువు కప్పబడిపోతారు అని చెప్పి మనకి ఈ శాస్త్రం తెలియజెప్తుంది. ఎవరితో కలిస్తే వాళ్ళతో అస్తంగత్వ దోషం అబ్బుతుందన్నమాట. రవి ఎవరితో కలిసినా కూడా అలా ఉంటుంది. ఆ తదుపరి గురువు గారి యొక్క 9వ దృష్టి రాహు మీద ఉంది. నాస్తిక భావాల్ని విడనాడేటట్టు చేస్తుంది, లేదా అప్పటి వరకు నాస్తిక భావాలు ఉన్న వాళ్ళని కాస్త ఆ భావాల నుంచి మళ్ళిస్తుంది. పరస్పర విరుద్ధమైనటువంటి భావాలు ఏర్పడుతూ ఉంటాయి. గురు రాహువుల యొక్క కలయిక కానీ దృష్టి కానీ నాస్తిక భావాలని ఈయనే ఉత్తేజింపజేస్తారు. అలాగే మళ్ళీ వాళ్ళనే రియలైజ్ చేస్తారు. అలాంటి పరిస్థితులు ఉంటాయి. ఇక చంద్ర బుధుల యొక్క పరస్పర దృష్టి కనిపిస్తూ ఉంది. అయితే ఇది చాలా మంచిది అనేది చెప్పడానికి రాదు. ఈ చంద్రబుధుల కలయిక వల్ల చంద్రుడు తన స్వస్థానాన్ని చూసుకుంటూ ఉన్నారు కాబట్టి ఇక్కడ కొంతవరకు మేలు జరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఈ చంద్రబుధుల కలయికలో వ్యాపారానికి సంబంధించినటువంటి ఆలోచనలు బాగా వృద్ధి అవుతూ ఉంటాయి. కాకపోతే అవి ప్రణాళికలకే పరిమితం అవుతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి బుధాదిత్య యోగం చెప్పుకుని ఉన్నాం కదా. ఇక కుజుని యొక్క రాహు మీద దృష్టి 7వ దృష్టి కానీ, శనిగారి మీద ఉండేటటువంటి 8వ దృష్టి కానీ వార ప్రారంభంలోనూ ఉంది, అలాగే వారాంతంలో కూడా ఉంది. ఇంకా గ్రహాలు మారలేదు కాబట్టి వారాంతంలోనూ ఉంది. వీటికి తప్పనిసరిగా పరిహారాలు చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఈ కుజ కేతు కలయిక కానీ, కుజ రాహు దృష్టులు కానీ కలయికలు కానీ, కుజ శని దృష్టులు కానీ కలయికలు కానీ చాలా ఇబ్బంది పెడతాయి మనుషుల్ని. ఎంత ఇబ్బంది పెడతాయంటే అయ్యే పనులు ఆగిపోవడం, పనులు మొండిన పడడం, ఎంత ధనము ఖర్చు పెట్టవలసి రావడం, అలాగే పూర్తిగా ఆటంకాలు ఏర్పడిపోవడం అన్నమాట. అలాగే అనారోగ్యం సూచించడం, ఇవన్నీ కూడా ఉంటాయి. ఎవరి జన్మ జాతకంలో అయితే ఇలాంటి గ్రహస్థితులు కూడా ఉన్నాయో వారు కొంచెం జాగ్రత్త పడండి. అంటే కుజుని దృష్టి రాహు మీద కానీ, లేదా శనిగారి మీద కానీ, శనిగారి దృష్టి శుక్రాచార్యుల వారి మీద కానీ ఇలా ఉన్నప్పుడు తప్పనిసరిగా స్తోత్ర పరిహారాలు చేసుకోండి. వీలైతే నవగ్రహ హోమం చేసుకోండి. లేని పక్షంలో ఈ కుజ కేతు శని రాహు శుక్ర ఈ 5 గ్రహాలకి తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చేసుకోండి. దానికి తగిన ధాన్యాన్ని కూడా దానం చెయ్యండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాము. తులారాశి. తులారాశి వారికి ఎన్ని గ్రహాలు బాగున్నాయి అంటే 6 గ్రహాలు చాలా బాగున్నాయి. అసలు ఈ వారం రోజుల కాలమే కాదు,
రాబోయే రోజులు కూడా అద్భుతంగా ఉన్నాయి. గడిచిన కాలం కూడా చాలా చాలా అద్భుతంగా ఉంది. ఇది మనము గడిచిన కాలం ఎంత బాగుందనేది ఆ వారాల్లో చెప్పుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు కూడా చెప్పుకుంటాం. చాలా అద్భుతమైన స్థితులు చూడండి. షష్ఠ స్థానం శనిగారు యోగిస్తున్నారు ఇక్కడ. అష్టమ స్థానం శుక్రాచార్యుల వారు యోగిస్తున్నారు ఇక్కడ. నవమం గురువు గారు, దశమం బుధుడు, ఏకాదశం కుజకేతువులు. ఏం కావాలండి? ఇన్ని గ్రహాలు బాగున్నాయి అంటే అద్భుతమైనటువంటి స్థితి. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ దశమంలోకి రవి గారు వచ్చి బుధాదిత్య యోగం. అంటే ఇక్కడ చెప్పదగింది ఏంటంటే శనిగారు బాగున్నారు, గురువు గారు బాగున్నారు, బుధ ఆదిత్య యోగం బాగుంది, రవి అక్కడ ఇక్కడ కూడా యోగిస్తున్నారు. వార ప్రారంభంలో కానీ వారాంతంలో కానీ అస్సలు ఇంకా పూర్తిగా అనుకూలం అంటే అనుకూలమైన విషయాలు. గోచార రీత్యా అద్భుతమైన ఫలితాలు. జన్మజాతకంలో కూడా మీకు ఈ గ్రహస్థితులు బాగున్నాయి, మంచి దశ అంతర్దశలు జరుగుతున్నాయంటే మీరు ఇంకా ఆకాశానికి ఎత్తగలిగినంత కీర్తి ప్రతిష్టలతో ఉంటారు. అద్భుతమైనటువంటి యోగాలు ఉన్నాయి ఇక్కడ. చాలా బాగుంది అని చెప్పచ్చు. చాలా ఎక్సలెంట్గా ఉంది. వారాంతంలో ఇంకో విశేషం కూడా జరుగుతోంది. చంద్రుడు సప్తమంలోకి వస్తున్నారు. అంటే మొత్తం మీద రాబోయేటటువంటి గ్రహ సంచారం కానీ ఇప్పుడున్న గ్రహ సంచారం కానీ అన్ని విధాలా యోగిస్తోంది. ఎంత అద్భుతం అండి. మాతృవర్గ రీత్యా బాగుంటుంది, భార్యాభర్తల అనుకూలత రీత్యా బాగుంటుంది, కుటుంబ రీత్యా బాగుంటుంది, ధన కనక వస్తు వాహనాలు కొనుగోలు చేసుకోవడానికి అనుకూలమైన కాలం ఉంది. ఊహించని విధంగా ధన లాభాలు ఉన్నాయి. వస్తు లాభము, వస్త్ర లాభము అత్యద్భుతంగా కనిపిస్తుంది. మంచి డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో మీ దగ్గర విలువైనటువంటి డాక్యుమెంట్స్ వాటన్నిటిని భద్రపరుచుకోండి. ఏదైనా విలువైన వస్తువు జారిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి వాటిని భద్రపరుచుకోవాలి. మీకైతే విలువైన వస్తువులు రెట్టింపు అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇంత అద్భుతమైనటువంటి గ్రహస్థితులు ఉన్నప్పుడు అన్ని విధాలా బాగుంటుంది. ఒక్కటే అని కాదు, అన్ని ఏ అంశమైనా తీసుకోండి. కుటుంబం బాగుంటుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి, మాతృవర్గ రీత్యా బాగుంటుంది, పితృవర్గ రీత్యా బాగుంటుంది, రుణాల రీత్యా చాలా అద్భుతంగా ఉంటుంది, విలువైన వస్తువుల రీత్యా బాగుంటుంది, దూర ప్రాంత ప్రయాణాల రీత్యా బాగుంటుంది, పిత్రార్జితం రీత్యా బాగుంటుంది, ఉద్యోగ రీత్యా బాగుంటుంది, వ్యాపార రీత్యా బాగుంటుంది, వివాహాది శుభకార్యాల రీత్యా బాగుంటుంది. ఇక ఈ తులారాశి వారికి ఇది బాగుంటుంది ఇది బాగుండదు అని చెప్పడానికి లేకుండా అన్ని విధాలుగాను బాగున్న అంశాలే కనిపిస్తూ ఉన్నాయి. ఏదైనా ఒకటి రెండు అసంతృప్తి ఉండవచ్చు కానీ అవి బాధించవు. ఇన్ని ప్లస్ పాయింట్స్ మధ్య ఏదో ఒకటో రెండో చిన్న చిన్న మైనస్ పాయింట్స్ కనిపిస్తుంటే వాటిని మనం సరిపెట్టేసుకుంటూ వెళ్ళిపోతాం. అలాంటి పరిస్థితి ఉందన్నమాట. పెట్టుబడులు పెట్టండి, జీవితాశయాన్ని నెరవేర్చుకోవడానికి కృషి చేయండి. అలాగే వారాంతంలో కూడా చాలా చంద్రుని యొక్క స్థితి కానీ రవి గారి యొక్క స్థితి కానీ చాలా అద్భుతమైనటువంటి స్థానాల్లోకి వెళ్ళి మీ ఆశయ సాధనలో మీకు సత్ఫలితాలు ఇచ్చేటట్టు చేస్తుంది. ఇంకా ఇంతకన్నా ఏం కావాలి? మనం చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం ఉంది. చేసినటువంటి ప్రతి ఆలోచన కూడా మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. మీ సంకల్పమే మీకు వృద్ధి చెందిపోతుంది. ఇంత బాగున్నప్పుడు ఇంకా ఎక్కువ చెప్పవలసిన అవసరం లేదు. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణాలు మటుకు తప్పనిసరిగా చెయ్యండి. కోర్టు కేసుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మిగతా పరిహారాలు ఏవి చెప్పానో అవి తప్పనిసరిగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చక్కటి ఆర్థికాభివృద్ధితో మానసిక ప్రశాంతతతో ఉన్నారు మీరు. అది కొనసాగుతుంది. శుభం.